నాన్న మ్యాచింగ్ బ్లౌజెస్ ఇంకా డ్రెస్సెస్ తెచ్చుకోవాలి. మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నాకు చెప్పండి. నాకు కుదరదు, దాడికి చెప్పు. ఏముంటుంది? ఇంటర్వ్యూ ఉందండి. 8 అయింది, 10 ఇంటర్వ్యూ. దీన్ని తీసుకెళ్ళి ఏది ఆ ప్రిస్క్రిప్షన్ ఏది, ఇదిగో అమ్మకు మందులు కొనిపెట్టి దీన్ని బస్ ఎక్కించి అప్పుడు వెళ్ళమన్న సార్ని ఇంటర్వ్యూకి. సరిపోద్ది. ఏమిటే దాన్ని పిప్పి పనుకోవాలా? ఇంత తక్కువ టైంలో అంత పని ఎలా చేస్తాడో అంటుంది. ఇంత జీతంతో ఇంతమందిని పోషించట్లే, అలాగే వేయడం సేమ్. రేయ్, మంది మిడిల్ క్లాస్, 1,00,000 పనులు, 1,00,00,000 వరీస్ ఉంటాయి. తలంచుకుని వెళ్ళిపోవాలంతే. అలాగే. రే అన్నయ్య, అమ్మ మందులు నువ్వే కొనేవే, ఇంటర్వ్యూ టైం అయిపోతుంది. వాళ్ళ చున్నీ లాక్కెళ్ళారా కదా, అదే ఆడవాళ్ళు అయితే కలర్ నచ్చింది కొట్టేశారు అనుకోవచ్చు. మగాళ్ళు ఏం చేసుకుంటారే ఇలా పెచ్చ కాకపోతేనా. ఇదిగో చిల్లరతో చాక్లెట్లు కొనేసుకో. చెల్లిని ఎవరైనా ఏడ్పిస్తే కోప్పడ్డం, కొట్టడం లాంటి కాన్సెప్ట్స్ ఏం లేవేంట్రా నీకు? రిలాక్స్. నీకు నా మీద చాలా పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బంగారం. ఇంటర్వ్యూ టైం అయిపోతుంది. ఇదే ప్లేస్లో నీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఇలానే మాట్లాడతావా? మాట్లాడు. పోరా. రచ్చగొట్ట పడదొబ్బింది. ఇప్పుడైనా చేయాలనిపిస్తుంది. బ్రదర్, మా సిస్టర్ చున్నీ తీసుకుని ఒక బ్యాచ్ అటు వెళ్ళారు. ఆ రెడ్ అండ్ ఫీల్డ్ మీద వెళ్ళారు వాళ్ళేనా? దరిద్రులు దేని మీద వెళ్తే ఏంటి కానీ ఎటు వెళ్ళారు. బ్రదర్, ఆ చున్నీ మా సిస్టర్స్ బ్రదర్. నీ చెల్లి కత్తిలా ఉందిరా. థ్యాంక్ యూ అండి. అది ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. నీ చెల్లెనిచ్చి ఈ చున్నీ తీసుకెళ్ళు. చున్నీ చున్నీ ఈడు మీ చెల్లి కత్తిలా ఉందన్నప్పుడు కూడా నేను ఫీల్ అవ్వలేదు సార్. సరే అందగత్త కదా, ఒక ₹1,00,000 కట్నం కలిసి వస్తుందని హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది సార్ మా మిడిల్ క్లాస్ వాళ్ళ మెంటాలిటీ. ఇంత లోపల ఎవడు సార్ 80s విలన్స్ లాగా పుసుక్కుని చెల్లెలు ఇచ్చి చిన్న తీసుకెళ్ళి ఇలా ఏం డైలాగులు సార్ అవన్నీ? గుండెల్లో గరిటేసి కెలికేసినట్టు అనిపి. బాధ వేసినప్పుడు పైకి పక్కకి చూడటం నా మేనరిజం. కొట్టేటప్పుడు మాత్రం ముందు వెనక చూసుకునే మేనరిజం లేదు. చిన్న
తినే సారీ రా నేను ఇందాక కోపంలో అనేసాను. ఏ ఊరికే బాబు, నువ్వు కెలికావు కాబట్టి వెళ్ళి చున్నీ తీసుకొచ్చా. వాళ్ళు ఇచ్చారా? మనం ఉతికితే ఆర్ఎస్ మరి ఇచ్చాడు. సూపర్ రా. ఇది తడవకుండా లేసిందేనా? స్టైల్గా ఉంది కదా, నాకు కూడా నచ్చింది. హౌ తెలీదమ్మా, రిస్క్ చేసా, వర్కౌట్ అయిపోయింది. టూరిజం కంపెనీలో ఎందుకు జాయిన్ అవుదాం అనుకుంటున్నారు? చిన్నప్పటి నుంచి కాలనీ కూడా దాటలేదు సార్. ఇక్కడైతే కంట్రీ దాటిస్తారేమో అని. కుర్రాడు బాగా స్పీడ్గా ఉన్నాడు. ఏదిటి? ఐఎమ్ రవీందర్ రెడ్డి. హలో సార్. నేను నార్మల్గా సేల్స్ డీల్ చేస్తుంటాను, కానీ మా హెచ్ఆర్కి ఏదో చిన్న యాక్సిడెంట్ అయిందట. ఆయన తర్వాత జాయిన్ అవుతారు. ఈలోగా మనం కంటిన్యూ షూర్ సార్, ఆల్ ది బెస్ట్. ఏ నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ నచ్చిందయ్యా. థ్యాంక్ యూ సార్. 1 2 ఇంట్రెస్టింగ్ గేమ్. ఓకే, డ్రీమ్ ఏంటయ్యా? ఎవరన్నా డ్రీమ్ అంటే బ్యాంకాక్ వెళ్ళడమో బెంట్లీ కారు కొనుక్కుంటాం అంటారు. నువ్వేంటి బట్టలు బ్రాకెట్లో ఫస్ట్ హ్యాండ్ అని రాసావు? టైం ఉందా సార్? బాగా. ఏమండి, రేపు వాడి కాలేజ్ తెరుస్తున్నారు, బట్టలు ఏమైనా తెచ్చారా? తేకపోవడం ఏంటే, మన రామచంద్ర గారి అబ్బాయితో ఇలా మా వాడు కాలేజ్లో జాయిన్ అవుతున్నాడు అన్నాను అంతే. వాడుతున్న బట్టలు మడతెట్టిచ్చేసాడు పాపం. అంతేనా? చేతిలో ఉన్న పర్ఫ్యూమ్ ఏంటా అని చూశాను. ఆయన కుట్టుకుంటుంది మూతెట్టి ఇచ్చేసాడు ఏంటి కొంప తీసి? ఏంట్రా ఎడగరమా? కావాలా వద్దా? ఏంట్రా గ్యాప్ ఇచ్చావు? ఇవాళ వచ్చింది. నువ్వు ఎప్పుడు ఇలాగే స్ట్రైట్గా నిజాలు చెప్పేస్తుంటావా? అబద్ధాలు చెప్తుంటే తల నొప్పి వచ్చేసేది సార్. ఆహా. నిజం చెప్పాక అవతల వాళ్ళు రావడం మొదలుపెట్టింది. నాకు చాలా సుఖంగా ఉంది. అయితే ముందు నువ్వు చిన్న చిన్నగా నిజాలు చెప్పడం ప్రాక్టీస్ చేసి ఉంటావు కదా? అబ్బాయి లేదు సార్, ఎత్తుకుంటే మంచి గుండ్రా ఎత్తుకున్నాను. రే ఆ చిట్టీలు మూర్తిగాడు అనుకుంటా, నాన్నగారు లేరని చెప్పు. ఏమా నాన్నగారు ఉన్నారా? నాన్నగారు ఆ. లేరని చెప్పమన్నారండి. సిగ్గు లేదు. చిన్న పిల్లడితో అబద్ధాలు ఆడిస్తావా? ఆల్రెడీ ఒక కాలు దొబ్బింది. నాలాంటి మంచోడిని మోసం చేస్తే ఆ రెండో కాలు కూడా. సర్లే, ఆ కాలే కొంచెం ఎక్కువ లాగుతుందిలే. నాన్నగారు లేరని చెప్పమన్నారేంట్రా? చేయి పట్టుకుని ఇక్కడికి తీసుకోలేకపోయావు కన్ఫ్యూజన్ లేకుండా. నాన్నగారు లేరు అంతే. ఏమా నాన్నగారు? అబే లేరండి. ఆయన గోడ వెనకాల ఉంటే మనకేంటి, టేబుల్ కింద ఉంటే మనకేం చెప్పండి. ఆయన లేరు అంతే. మీ ఆవిడ లేదుగా? సిగ్గు లేదురా నీకు? రే మనది మిడిల్ క్లాస్ రా. ఇలాంటి చిన్న చిన్న అబద్ధాలకు చెప్పడం రాకపోతే ఇలా బతుకుతావురా? సే ఎంతసేపు అప్పడాలేనా చెప్పడాలేవా వీడికి? అయినా నువ్వేమన్నా రామచంద్ర కొడుకువా అన్నీ నిజాలే చెప్పడానికి? భయం ఎదురా నీకు? నిజం చెప్పేప్పుడే భయం వేస్తుంది అన్న, చెప్పకపోతే ఎప్పుడు భయం వేస్తుంది. వావ్, అది పగ్గిలిపోయింది, అసలు మామూలుగా లేదు. పిల్లల్ని కనేటప్పుడే అమ్మకు నొప్పి వస్తుంది, నాన్నకు మాత్రం ఎప్పుడు నొప్పేస్తుంది. ఏమే దీని కొట్టమెందుకు చెప్పట్లే? ఆడికి ఫ్యాన్స్ ఉన్నారు కొట్టారు, మీకు లేరు కొట్టరు. కూర్చుని తినండి. ఎంబీఏలో సీట్ వచ్చింది. సూపర్ కాలేజ్ సార్. మరి ఎందుకు వదిలేసావు? డేయ్ అయిపోయిందిరా నీ పని, మొత్తం సెట్ చేసేసా. సెట్ ఏంటి? వాడి స్కాలర్షిప్ క్యాన్సిల్ చేయించి దానికి సీట్ అడగడం ఏంటండి? వాడిదే ఉంది మగాదవా, ఎలాగోలా బతికేస్తాడులే. ఏంట్రా చూస్తున్నావు? రే ఒకటి చెప్పనా, 10 సార్లు 90s అవుట్ అయినా నంబర్ ఆఫ్ సెంచురీస్లో సున్నానే వేస్తారు. నీ బతుకు అంతే, చేతి ముద్ద నోటికి వెళ్ళదు. చెప్పాను కదరా, కొన్ని జాతకాలు అలాగే తగలాడతాయి మరి. వెరీ బ్యాడ్. ఈ విషాదానికి అంతమనేదే లేదా బంటూ? టూ హెవీ సార్. యా, మ్యూజికల్కి ఏమైనా ట్రై చేద్దామా? కొంచెం రిలీఫ్ ఉంటుంది. డెఫినెట్లీ. బైక్ కొనివ్వచ్చు కదా. మన స్కూటర్ ఉందిగా, వాడుకో. మనం చాలేరా పిచ్చేదవా, ప్రతి చిన్నదానికి ఇమోషనల్ అయిపోతాడు వీడు. చాలేరా వదులు. వద్దు నాన్న,
ఇక్కడ ఉంటేనే సేఫ్, దూరంగా ఉంటే కొట్టేస్తాను. బంటూ, ఈ కథంతా వినిన తర్వాత మీ నాన్న చంపేసి జైలుకి వెళ్ళాలనిపించింది. అయ్యో, కానీ అది రిస్క్. నిన్ను అడాప్ట్ చేసుకొని అబ్రాడ్ పంపిద్దాం అనుకున్నాను, అది కాస్ట్లీ. ఈ పై రెండు నేను చేయలేకపోయాను కాబట్టి కనీసం నీకు ఈ ఉద్యోగం ఇప్పిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. దా నాన్న, దా సంతకం పెట్టు. డబ్బకి దరిద్రం తీరిపోవాలి. ఎస్ సార్. సార్ శేఖర్ సార్ వచ్చారు. అది టైమింగ్ అంటే. ఇగో ఆయన మా ఇచ్చారు, ఒకసారి వెళ్ళి ఆయనతో అవును అనిపించేసుకో. ఇదే ఫ్లోలో కొట్టేస్తాను సార్. సార్, ఏయ్, ఏమైంది? నువ్వు జాబే కొట్టావనుకున్నాను, ఏకంగా హెచ్ఆర్ని కూడా కొట్టావని నాకు ఇప్పుడే తెలిసింది. వాట్ టు డూ సార్? ఇలాంటి టైంలోనే నువ్వు నీ క్యారెక్టర్, ఇంటిగ్రిటీ, ఇండివిజువాలిటీ అన్నీ పక్క పెట్టి వెళ్ళి సారీ చెప్పి రాపో. రెడ్డి గారు. శేఖర్ సార్, హలో సార్, గుడ్ టు సీ యు సార్. ఇస్తలేరా బాబు, వాంతి వస్తుంది, తిప్ప ముందు. తేరా తిప్పాక మాట తప్పరు కదా. తప్పను వదలరా బాబు. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఇక్కడ సార్, ఇక్కడ ఇటు, ఇక్కడ ఇక్కడ అంతే సార్, అంతే సార్. పెట్టేశాడు ఎలాగా? మీరు చెప్పినట్టే ఆయన కాలు పట్టుకున్నాను. మరి ఆయన నా చేపట్టుకున్నాడు. నేను వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను, నువ్వు కిందికి వెళ్ళిపో, నేను వచ్చి జాయిన్ అవుతా. సీ యూ సార్. బాగా గట్టి కొట్టాడండి. గుట్టతోనే కొట్టాడు రెడ్డి, కానీ అన్ను గుండెలు పగిలేలా కొట్టాడు రెడ్డి. మీరు ఎంతైనా చెప్పండి సార్, ఆడికి ఈగో లేదు, అందుకే మీ కాళ్ళు పట్టుకున్నాడు వచ్చి. మరి నాకు బుద్ధి లేదు, అందుకే చెల్లి చున్నీ పట్టుకున్నారు. నేను లాగడం ఏంటి రెడ్డి? బై మిస్టేక్ బై మిస్టేక్ చేయదగిలే అలా జరిగిపోయింది అంతే. ఆగిచ్చేయలేకపోయారా? ఆగితే గొడవ అవుతుందేమోనని. కాకపోతే ఎంత అయింది మరి.